ప్రతిపాడు నియోజకవర్గంలో 5 ఏళ్లలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేపట్టలేదని నియోజకవర్గంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని టీడీపీ అభ్యర్థి ఆంజనేయులు అన్నారు. 5 అభివృద్ధి పథకాల మంత్రంతో ప్రజల ముందుకి వస్తున్నామని అంటున్న టీడీపీ అభ్యర్థి ఆంజనేయులతో మా ప్రతినిధి సాయి ఫేస్ టు ఫేస్. నియోజకవర్గంలో టీడీపీ ప్రచారం ఏ విధంగా సాగుతుంది, ప్రజల నుంచి రెస్పాన్స్ ఏ విధంగా ఉందనేది తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జీవి ఆంజనేయులు గారు ఉన్నారు. సార్ చెప్పండి, మొన్నటి వరకు వేరు, ఇప్పుడు ఎలక్షన్ 3 అనేది వచ్చేసింది. ప్రస్తుతం ప్రచారం ఏ విధంగా సాగుతుంది, ప్రజల నుంచి నియోజకవర్గంలో ఎలా ఉంది? ప్రజలే మా అంబాసిడర్స్. ఈరోజు చంద్రబాబు గారి పాలనలో అభివృద్ధి అందుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు 200 పెన్షన్ 2000 చేశారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు. అలాగే కొత్తగా లక్షల మందికి పెన్షన్లు ఇచ్చారు చంద్రబాబు గారు. అలాగే వాడవాడలా చంద్రన్న బాట, ప్రతి ఇంటి ముందు చంద్రన్న బాట సిమెంట్ రోడ్డు వేశారు చంద్రబాబు గారు. ఈరోజు జగన్ పాలన వచ్చినాక వాటి సైడ్ కాలాలు కూడా లేవు. అదే ఈరోజు ప్రతి బజార్లో చర్చ జరుగుతూ ఉంది. చంద్రబాబు గారి పాలనలో గోదావరి పెన్నా నదులకి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. జగన్మోహన్ రెడ్డి పాలన రాగానే అది అటకెక్కించాడు, ₹1 ఖర్చు పెట్టలేదు. అట్లాగే పల్నాడు వాటర్ గ్రిడ్ చంద్రబాబు గారు 640 కోట్లు ఇచ్చి పనులు ప్రారంభించారు. 611 గ్రామాలకు ఇంటింటికి మంచినీళ్ళు కుళాయి వేసి మంచినీళ్ళు ఇవ్వాలని. ఈ ప్రభుత్వం రాగానే అది పక్కన పడేశారు, ₹1 ఖర్చు పెట్టాల. ఈ విధంగా పల్నాడు ప్రాంతానికి అట్లాగే రాష్ట్రంలో అభివృద్ధి అంతా చంద్రబాబు గారి టైంలో జరిగింది. పొరకపూడి విషయాల ప్రాజెక్టు ఆ రోజు 344 కోట్లు విడుదల చేశారు చంద్రబాబు గారు. అవన్నీ కూడా ఈ ప్రభుత్వం చేయలేకపోయింది. కాబట్టి ఈరోజు ప్రజలందరూ ప్రాజెక్టులు కంప్లీట్ అవ్వాలన్నా, ప్రజలకు సంక్షేమం అందాలన్నా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నారు. ఈరోజు నిరుద్యోగులందరూ లక్షల్లో పెరిగిపోతున్నారు. ప్రతి సంవత్సరం జగన్ పాలన వచ్చినాక జాబ్ క్యాలెండర్ అమలు చేస్తానని ఎక్కడ జాబ్ క్యాలెండర్ అమలు చేయలేదు. లక్షల్లో నిరుద్యోగులు పెరిగిపోతున్నారు. టీచర్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తా అన్నాడు, 1 సంవత్సరం కూడా ఇవ్వలేదు. అందుకే ఈరోజు ప్రజలు చీకొడుతున్నారు. ఈరోజు నిరుద్యోగులందరూ మాకు ఆనాడు చంద్రబాబు గారి టైంలో 6.5 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి, 11 లక్షల మందికి ఉపాధి వచ్చింది. వాళ్ళందరూ కోరుకుంటున్నారు ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే ఈసారి 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పేసి వాళ్ళందరూ మా బ్రాండ్ యువతంతా మాకు బ్రాండ్ అంబాసిడర్లు అయిపోయారు. కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఇసుక దోపిడీ, బ్రాందీ విస్కీలు అడ్డం పెట్టుకొని 1000 కోట్లు సంపాదిస్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో అవినీతి చూస్తున్నారు, అభివృద్ధి శూన్యం. ఈ రాష్ట్రంలో ప్రజలందరూ గమనిస్తున్నారు. బీసీల మీద దాడులు, ఎస్సీల మీద దాడులు, ఎస్టీల మీద దాడులు, ముస్లిం మైనార్టీల మీద దాడులు పెరిగిపోయినాయి, మహిళల మీద దాడులు పెరిగిపోయినాయి. అందుకే ఈ అరాచక ప్రభుత్వం మాకు వద్దని చెప్పేసి ఆల్రెడీ ప్రజలందరూ నిర్ణయించుకున్నారు. బాధలకు గురైన వాళ్ళు, ప్రజలు పెట్రోల్ రేట్లు పెంచిన వీళ్ళు, అలాగే నిత్యావసరాల సరుకులు పెంచినటువంటి వీళ్ళు ఈరోజు కరెంటు బిల్లులు పెంచారు. చివరికి చెత్త మీద కూడా పన్నేస్తున్నారు, ఇంటి పన్నులు పెంచారు. చెత్త మీద పన్ను వసూలు చేసినటువంటి చెత్త ప్రభుత్వం దేశంలో ఇది ఒక్కటే కనపడుతుంది. అంటే ఈ ప్రభుత్వాన్ని సాగనంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ ప్రభుత్వంలో నష్టపోయినటువంటి వాళ్ళు, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈసారి చంద్రబాబు గారు వస్తే రాష్ట్రానికి మరో మలుపు, నష్టపోయిన రాష్ట్రాన్ని ఈరోజు మళ్ళీ కాపాడతారు. రాష్ట్రాన్ని కాపాడి మళ్ళీ గాడిలో పెట్టాలంటే చంద్రబాబు గారికి సాధ్యపడుతుందని చెప్పేసి ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా రాష్ట్ర కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ముందుకొచ్చారు. అలాగే బీజేపీ కూడా చంద్రబాబు గారు ఉంటేనే రాష్ట్రం బాగా అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రాలన్నీ బాగా అభివృద్ధి చెందుతుంది, దేశం బాగా అభివృద్ధి చెందుతుందని మోడీ గారు కూడా ఈరోజు చంద్రబాబు గారు ఆయన చేసినటువంటి అభివృద్ధి, గతంలో చేసిన అభివృద్ధి గుర్తు చేసుకొని ఈరోజు జగన్ పాలన దుర్మార్గాలు చూసి మళ్ళీ చంద్రబాబు గారితో ఈరోజు బీజేపీ అన్నీ కూడా అలయన్స్గా ముందుకొచ్చాం. టీడీపీ, జనసేన, బీజేపీ అలయన్స్ గతంలో కూడా 2014 కూడా సూపర్ హిట్, ఈసారి మెగా హిట్. 167 సీట్లు పైన సాధించి మళ్ళీ ఈ కూటమి అధికారంలో రాబోతూ ఉంది. ఇక అభివృద్ధిలో దూసుకుపోద్ది రాష్ట్రం. సార్ ప్రస్తుతం పల్నాడు జిల్లాకు సంబంధించి కీలకమైన నియోజకవర్గాలు రెండిట్లో ఇంకా అభ్యర్థులు ప్రకటన జరగల, అక్కడ కార్యకర్తలు వెయిట్ చేస్తున్నారు, సీనియర్ నాయకులు ఉండటం జరిగింది. ఎప్పుడు రావచ్చు ఆ ప్రకటన? 2-3 రోజుల్లోనే ప్రకటన వెలువడబోతూ ఉంది. రాష్ట్రంలో మొదటి దశ అసెంబ్లీ అభ్యర్థుల లిస్టు విడుదల చేశారు, ఎంపీ లిస్టు. 2వ దశ రేపు మోడీ గారి సభకు ముందే 2వ దశ రేపు మీటింగ్ జరగబోతూ ఉంది పల్నాడు జిల్లాలోనే. 17వ తారీఖు జరిగేటువంటి సభకు ముందే ఖచ్చితంగా
మళ్ళీ రెండో బులెటిన్ రాబోతుంది. ఈ రెండో బులెటిన్లో ఇక మిగిలిన 3 స్థానాలు కూడా ఖచ్చితంగా మంచి సమర్థులైన అభ్యర్థులకి కష్టపడ్డ వాళ్ళకి సీట్లు వస్తాయి. 17వ తారీఖు సభకు సంబంధించి ఏర్పాట్లు ఎట్లా సాగుతున్నాయి? సిద్ధం మహాసభకి 15 లక్షల మంది వచ్చారు. ఆ అంచనాలే ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి ఇక్కడ. ఏడయా సిద్ధం సభకి ఆడ జనాలందరూ 50-60 వేలు కూడా రాలేదని మాట్లాడుకుంటున్నారు. సిద్ధం సభకి గ్రాఫిక్స్ అన్నీ కూడా పేపర్లు అందరూ చూశారు ఏ విధంగా పెట్టారో. రేపు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్, ప్రధానమంత్రి మోడీ గారు పాల్గొనే సభకి లక్షల్లో ప్రజలు పాల్గొనబోతున్నారు. 17వ తారీఖు జరిగే మధ్యాహ్నం 3 గంటలకు జరిగే సభకి పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్నారు. ఖచ్చితంగా లక్షలాది మంది ప్రజలు పాల్గొని విజయశంకరరావుని పూరిస్తారు. విజయశంకరరావు పూరిస్తారు. థ్యాంక్ యూ. ఇది జీవి ఆంజనేయులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. నియోజకవర్గంలో ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు గతంలో టీడీపీ చేపట్టినాయి తప్ప ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదనే విధంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా 17వ తారీఖు జరిగేటటువంటి భారీ బహిరంగ సభ 3 పార్టీల అధ్యక్షులు హాజరవుతారు. భారీ ఎత్తున కూడా సక్సెస్ చేయడానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నట్లు కూడా జీవి ఆంజనేయులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ సిద్ధుతో సాయి శంకర్, నసరాపేట నుంచి.